ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మీ బాధలు కనుక్కోవడానికి మేము వచ్చాము. ఈ రోడ్డు మీద నుంచి వస్తుంటే అసలు కనీసం నడవడానికి రోడ్డు మేము అంత కష్టపడి మీ ఇక్కడికి వచ్చామంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థమవుతుంది. మీ ఊరి పేరేంటన్నా? ఇది సెందుర్తి. సెందుర్తిలో పేట ఏంటి? యానాదులపేట. చూసారా, ఎస్టీ యానాదులపేట. ఇప్పుడు నేను ప్రచారం కోసం వచ్చాను. మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చాను. ఈ ఊర్లో కనీసం ఒక్క లైట్ కాదు కదా, కనీసం ఒక రోడ్డు కాదు కదా, ఏమీ లేదు అసలు. ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు, కానీ వీళ్ళ జీవితాల్లోకి అయితే వెలుగుని తీసుకురాలేదు. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మన సరైన నాయకుడిని ఎన్నుకుందాము. సరేనన్నా, ఇంతకుముందు జగన్ పరిపాలన చూస్తూనే ఉన్నాం. మరి ఎస్సీల కోసం చాలా చేసామని జగన్ చాలా మైకులు పట్టుకొని ఊరేగుతున్నాడు కదా. మరి ఎస్సీల కోసం ఏం చేస్తారు? మరి వీళ్ళంతా ఎస్టీ వాళ్ళే. ఇల్లు చూస్తున్నాము, కనీసం ఇల్లు కూడా లేదు. పట్టాలు ఇచ్చారు, కాగితాలు చింపుకోవడానికి మాత్రం పట్టాలు ఇచ్చారు, కానీ ల్యాండ్లు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇటుక రాయి కూడా ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఏం పరిపాలన చేస్తున్నట్టు? మరి మేడం ఇంకో రాళ్ళు ఇచ్చారండి పొలాల్లో వేయడానికి, ఈ సర్వే రాళ్ళు మాత్రం ఇచ్చారు. సమాధిలాగా ఊరు ఎంట్రన్స్ లో పేర్చారండి ఇంత గొట్టలో. అదే రాళ్ళతో ముఖాల మీద అది రాయి 4-5 వేలండి ఒకటి వచ్చి. అదే రాళ్ళతో పళ్ళు ఊడగొట్టండి సరిపోతుంది. ఇంతమంది జనాలు ఇంత చీకటి బతుకుల్లో బతుకుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకున్నామ్మా. మన జీవితాల్లోకి వెలుగులు తీసుకురావడానికి మన పవన్ అన్న మన కోసం వచ్చాడు. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించండి. మన జీవితాల్లో మార్పులు వస్తాయి. చీకట్లో బతుకుతున్నారు. మరి కనీసం ఒక కలెక్టర్ కైనా, ఒక ఎమ్మెల్యే కైనా, ఎంపీ కైనా కంప్లైంట్ చేయాలి కదమ్మా. కనీసం వస్తే రోడ్డు నోరులేని పేదలని చెప్పి ఇలా చేస్తున్నారా? కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కంటే ఇంతమంది ఎమ్మెల్యేలు మారుతున్నారు చూడండి మేడం. నేను ఎరుగొచ్చి 4 ప్రభుత్వాలు జరిగాయి, అంటే 4 ఎలక్షన్లు జరిగాయి. నేను ఎరుగొచ్చిన తర్వాత 24 ఇంకా అంతకుముందు మాట్లాడలేం మేడం. ఈ ఊరు వర్షం కానీ పడదంటే మొత్తం మునిగిపోతుంది మేడం. మునిగిపోతుంది మేడం. ఎంత రోజు పోతుంది మేడం. కనీసం ఇక్కడ మధు ఉంది మేడం, అక్కడ మధు ఉంది, అక్కడ మధు ఉంది. జేసీబీతో పెట్టి చిన్న సైడ్ కాళ్ళు ఇచ్చేసినా నీరు అవతల పోద్ది. అవును, పోతుంది మేడం. కానీ ఇదంతా మునిగిపోద్ది. కనీసం మీరు ఎలాగొచ్చారు మేడం? ఇప్పుడు ఫోన్ లైట్లు వేసుకొని వచ్చామన్నా మేము. ఇలాగొచ్చారా మేడం? ఇలా వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది మేడం. ఇప్పుడు ఈ పేటలో మినిమం తక్కువగా చూసుకుంటే ఒక 70 మంది 80 మంది ఉంటారు మేడం. ఈద్లో ఆ ఈద్ కాకుండా ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది వీడియో. తప్పకుండా మీరు చెప్పిన బాధ మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నడుచుకొని వచ్చాను, మీరు చెప్పడం కాదు. ఇప్పుడు నా కళ్ళతో నేను చూసుకొని వచ్చాను. ఏం అక్కర్లేదు మేడం. కనీసం ఉన్న ఒక రోడ్డు, తాగడానికి నీళ్లు, తాగడానికి ఇల్లు సంతోషంగా ఉంటాం మేడం. ఒకసారి వచ్చి ఈడేలుకొని తీయండి ఎలాగుంటాయి అన్న. ఇప్పుడు అందుకే ఆయన నేను కాపాడిని అనుకుంటలేదు, నేను జనకులం నేను చెప్తున్నాడు ఆయన అందరికి. అర్థమైందన్న? ఇప్పుడు నేను లేదు, ఈ ప్రభుత్వం ఈయన వచ్చాక మాత్రం తీసుకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మళ్ళీ ఫస్ట్ ఇప్పుడే వస్తున్నారు, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ మళ్ళీ 5 సంవత్సరాలు పొందుతూ వస్తున్నారు. ఈసారి కళ్యాణ్ ఇప్పుడు ఈయన పరిపాలన చూడండి. జగన్ దగ్గర అయ్యి సంపాదించిన డబ్బు చాలా ఉంది. ఆయన అయినా ఫండ్స్ ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసుకుని బ్యాంకుల్లోనే ల్యాండ్ల మీద అది ఆ కొండ బాగు చేయాలి, ఈ కొండ బాగు చేయాలని తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఆయనకు వచ్చిన రూపాయి మన మీద ఖర్చు పెడుతున్నారన్న. ఆయనకి ఏమైనా పదవి ఉందా? ఎమ్మెల్యే ఉందా? ఎంపీ ఉందా? సీఎం ఉంది? ఏముంది పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారంట మేడం. మాకులాట అన్న, ఇప్పటి వరకు మాకు తెలియలేదు ఈ పేట ఎలా ఉందని. పవన్ కళ్యాణ్ గారు జోలి వరకు కూడా రాలేదు. ఎందుకంటే ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని పేటలు ఉన్నాయి చెందుర్తిలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మా తరపు నుంచి, మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ అన్న దగ్గర మీ ప్రాబ్లం తీసుకెళ్లి దగ్గర పెడతాము. సరేనా? ఈ ఒక్కసారికి ఎన్నుకోండి ఆయన్ని. ఆయనకి అవకాశం ఇచ్చి చూద్దామన్నా. మన పాత పరిపాలన చూసాం, ఏం బాగుపడింది. ఇంకా మీరు చీకట్లోనే చీకటి బతుకులు బతుకుతున్నారు. సరేనా? మర్చిపోకుండా. నమ్మకం పోయింది మేడం. ఈ గవర్నమెంట్ మీకు అర్థమైందా? నమ్మకం అనేది కోల్పోయింది మేడం. ఎందుకంటే ఏదైనా సరే మాకు రాదు. మేము ఎస్టీలో అండి. అన్న ఇక్కడ ఎస్టీ కాపు కాదు, అంతా ఊరికనే ఉంటాం. మా అందరం చీకట్లోనే ఉంటామండి. మేమే కాదండి, మాకులాట చాలా మంది చాలాంటి ఇల్లు వాకులు లేకుండా. జగనన్న పరిపాలన అభివృద్ధి చెందిందా మరి మీకు? మాకైతే అమ్మడు మాత్రం వచ్చిందండి. అతను 3 సంవత్సరాలు. కానీ అక్కడి నుంచి మరి
ఏమి కూడా మాకు ప్రభుత్వం ద్వారా మాకు ఏం ఎవరన్నా ఇలానే చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ 3 సంవత్సరాలు ఆ డబ్బులు సరిపోవు కానీ మనకి ఇవి ఉండాలి, మనకు మెయిన్ ఇల్లు. ఇప్పుడు అమ్మఒడి అని ఇచ్చారండి, తప్పు లేదనుకో, అది మాకు పిల్లల కోసమని ఇచ్చారు. ఈ రేట్లు బట్టి చూస్తే ఇప్పుడు 500 తెచ్చామనుకోండి, కనీసం ఒక 200 హాస్పిటల్కే పోతున్నాయి. నా రిపోర్ట్లు చూస్తే మొత్తం ఉంటాయండి హాస్పిటల్ రిపోర్ట్లు, కానీ నీరసం ఏదన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. కాకినాడ అంతా తిరుగుతాను హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఏమి లేదమ్మా నీ దగ్గర ఏమీ లేదంటారు. నీకు వచ్చే 500 జగనన్న పరిపాలనలో కరెంట్ బిల్లు లాగడము, అదని ఆ పన్ను ఈ పన్ను అని మనకి ఇచ్చేది ఏం లేదు. కాదండి, ఎస్టీ అంటే ఎస్టీకి ఈ పేటలో మాత్రం ఏమి రావు మేడం, పక్క నిజంగా చెప్తాను. ఎస్టీ అండి బాగా మేము కొండలతో సమానం. ఈసారి ఇప్పుడు సీఎం క్యాండిడేట్ లేవు, ఈ మన నియోజకవర్గం రావడం ఒక మనకు వరం. ఈసారి మనం చేయించుకోవాలి. మీరు నమ్మి ఈ ప్రభుత్వంలో పని చేశారు, మీకు ఏమన్నా జరిగిందా? ఈసారి ఆయన వచ్చారు కాబట్టి ఈసారి కళ్యాణ్ గారే వచ్చారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ కులం కోసం మా జీవితాలను అర్పించాము అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు. కానీ ఇంతవరకు ఇగో ఎస్టీ వాళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళ నోటితోనే మనం వింటున్నాం. ఇప్పుడు వీళ్ళ జీవితం అయితే ఏం బాగుపడలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనే నడుచుకుంటూ వచ్చాను, కనీసం స్ట్రీట్ లైట్ కాదు కదా, రాళ్ళ రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకొని ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని వచ్చాము. మేము మర్చిపోకుండా అన్న మీకోసం అయితే మీ బాధను మేము పవన్ కళ్యాణ్ వరకు తీసుకొని వెళ్తాము. ఈ ఒక్కసారికి ఆయన పరిపాలనకి అవకాశం ఇద్దాం. ఆయన అసెంబ్లీకి వెళ్తే మన జీవితాలు బాగుపడతాయి, సరేనా? ఆయన కూడా పిల్లల్ని అందరినీ వదులుకొని 10 సంవత్సరాల నుంచి మన కోసం కష్టపడుతున్నాడు అన్న. ఆయన దగ్గర ఒక పదవి లేదు, ఏం లేదు. అదే మీరు అందరూ చూస్తున్నారు కదా, పిఠాపురం అంటే అసలు ఎవరికి తెలిసేది కదా, కాకినాడ పక్కన రాజమండ్రి పక్కన ఒక ఊరు, కానీ ఇప్పుడు పిఠాపురం అంటే దేశం అంతా మారు మోగిపోతుంది. అవును, కానీ ఇప్పుడు మాది పిఠాపురం, మన పవన్ అన్న పిఠాపురం అని చెప్తున్నాం మనం. అంత పేరు వచ్చిందంటే ఎవరి వల్ల అన్న? మన పవన్ కళ్యాణ్ వల్లే కదా. మా చెందుర్తి గ్రామంలో మైనస్ ఈ ప్యాటర్న్ అయ్యో మేము కళ్ళారా చూస్తాం. చెందుర్తి జనసైనికుడికి చెప్తున్నానండి నేను, ఈ దృష్టిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని. పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మా గ్రామం పేరు చెప్తాను, మా గ్రామం పేరు చెప్తే ఈ పేటకి న్యాయం జరిగేలా చూస్తే చాలు.